పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనము తపస్సు కాలములోని మొదటి ఆదివారాన్ని కొనియాడుచున్నాము. ఈ మొదటి ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు, మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. రెండవ పఠనము రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనము మరియు 17వ వచనము నుంచి 19వ వచనం వరకు. సువార్త పఠనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు యేసు ప్రభు ఎదుర్కొన్నటువంటి శోధనల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసముతో ప్రార్థనలతో గడిపిన తర్వాత సాతానుడు 3 సార్లు శోధించాడు. ఈ రోజున యేసు ప్రభువుకి ఎదురైనటువంటి ఈ శోధనలు మనకి నేర్పించే పాఠం ఇది. మనకి శోధనలు రావటం అనేటువంటిది పాపము కాదు, కానీ ఆ శోధనలకు లొంగిపోవటం అనేదే పాపము అని మనకి నేర్పిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం యేసు ప్రభు ఎదుర్కొన్నటువంటి 3 శోధనల గురించి కాసేపు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మొదటి శోధన. ఈ మొదటి శోధన ఆహారానికి సంబంధించిన శోధన, లేదా ఈ మొదటి శోధన దేహవాంఛల శోధన. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనములో సాతాను యేసు ప్రభుతో ఇలా అంటుంది, నీవు దేవుని కుమారుడైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అని చెప్పి శోధిస్తూ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అంటున్నాడు, మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుని నోట వలన వచ్చే ప్రతి వాక్కు వలన జీవించును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మొదటి శోధన మనకు నేర్పించే పాఠం ఇది. మానవుడు దేవుని నోటి నుండి వచ్చే వాక్కు వలన, దైవ వాక్కు వలన జీవించును అని. శరీరానికి ఆహారము ఎంత అవసరమో మన ఆత్మకు కూడా, మన జీవితానికి కూడా దేవుడు అంతే అవసరము. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము చాలామంది శారీరక అవసరాలకు, దేహ వాంఛలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆత్మను మర్చిపోతూ ఉంటారు, దేవుని మర్చిపోతుంటారు. దేవునికి వారి జీవితంలో చోటు లేదన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మొట్టమొదటిగా సాతాను యేసుక్రీస్తు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసము చేస్తూ ప్రార్థనలో గడిపిన తర్వాత తాను ఆకలి కొని ఉన్నప్పుడు సాతానుడు శోధించాడు. తాను ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు శోధించాడు. తాను నీరసంగా ఉన్నప్పుడు సాతానుడు శోధించాడు. ఆ సాతానుడు మనల్ని కూడా ఈ రీతిగానే శోధిస్తూ ఉంటాడు. మనము ఆకలి కొని ఉన్నప్పుడు, దేహవాంఛలతో ఉన్నప్పుడు, దేహ కోరికలతో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు ఆయన మనల్ని శోధిస్తాడు. మనము
ఆధ్యాత్మికంగా నీరసంగా ఉన్నప్పుడు మనల్ని సాతానుడు శోధిస్తాడు. ఆధ్యాత్మికంగా మనము ఒంటరి వారిగా ఉన్నప్పుడు సాతానుడు మనల్ని శోధిస్తాడు. కనుక జాగరూకత వహించాలి. నెంబర్ 2, సాతానుడు యేసు ప్రభుని శరీర అవసరాల కోసం, దేహ వాంఛల కోసం శోధించాడు. మనల్ని కూడా సాతానుడు మనము కలిగి ఉన్నటువంటి దేహ వాంఛల విషయంలో, శరీర వాంఛల విషయంలో, ఆకలి విషయంలో, సంపాదన విషయంలో మనల్ని శోధిస్తూ ఉంటాడు. కనుక మనము జాగరూకత వహించాలి. యేసు ప్రభుకు వచ్చినటువంటి మొదటి శోధనే ప్రతి విశ్వాసికి, ప్రతి ఒక్క క్రైస్తవుడికి వస్తుంది. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక జాగరూకత కలిగి దేవునికి మన జీవితంలో చోటిస్తూ, దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేమన్నటువంటి సత్యాన్ని గ్రహించి మనం జీవించాలి. చాలామంది ఇలా అంటూ ఉంటారు, నాకు చాలా అవసరాలు ఉన్నాయి, ఈ అవసరాలు తీరిన తర్వాతే దేవుడు లేదా ప్రార్థన అని అంటారు. చాలామంది మరొక్కసారి ఇలా అంటూ ఉంటారు, దివ్య పూజ బలి అవసరమే, ముఖ్యమే, కానీ నా అవసరాలు చాలా ఉన్నాయి, ఈ అవసరాలు తీరిన తర్వాతే దేవుడు, ప్రార్థన, దివ్య బలి పూజ అంటారు. నాకు విశ్రాంతి కావాలి, ఈ విశ్రాంతి దొరికిన తర్వాతే దివ్య బలి పూజ, ప్రార్థన, దేవుడు అని అంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ప్రభువు అంటున్నాడు, నేను లేకుండా మీరు ఏమీ చేయజాలరు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము ఏమి చేసినా మన జీవితంలో దేవుడు ఉండాలి. ఆయన లేకుండా మనం ఎవరం కూడా ఏమీ చేయలేము. చాలామంది తల్లిదండ్రులు బిడ్డల యొక్క చదువు కోసం, బిడ్డల యొక్క సుఖం కోసం, బిడ్డల యొక్క సౌకర్యాల కోసం రేయింబవలు శ్రమిస్తారు. దేవుని కూడా మర్చిపోతారు. బిడ్డలకు అన్నీ సమకూర్చిన బిడ్డల జీవితంలో విలువ లేకపోతే, బిడ్డల జీవితంలో దేవుడు లేకపోతే, దైవ భక్తి లేకపోతే, దైవ భీతి లేకపోతే, తల్లిదండ్రులు ఎంత సంపాదించి ఎన్ని సమకూర్చినా అవి అన్నీ కూడా వారి జీవితంలో శూన్యముగానే, అర్ధరహితంగానే ఉండిపోతుంది. కనుక ఈ లోకంలో పిల్లలకు అన్ని సమకూర్చేటువంటి మనం దేవుణ్ణి కూడా ఇవ్వాలి, దైవ భక్తిని కూడా పెంపొందించాలి, దైవ భీతిని కూడా పెంపొందించాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం ప్రభువు అంటున్నాడు, ఒకడు లోకమునంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి లాభము ఏమి అని. మనము కూడా మన బిడ్డలకు అన్ని సమకూర్చి వారి ఆత్మను కోల్పోయే విధంగా చేస్తే దాని వలన ప్రయోజనం ఏమి అని గ్రహించి మనము మన బిడ్డలకు అన్ని సమకూర్చే రీతిలో దేవుని కూడా వారికి అందించాలి. దైవ భీతిలో, దైవ భక్తిలో వారిని పెంచాలి. నెంబర్ 2, రెండవ శోధన గురించి ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఈ రెండవ శోధన గర్వానికి సంబంధించినటువంటి శోధన. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు సాతానుడు యేసు ప్రభుతో ఎలా అంటున్నాడు, నీవు క్రిందికి దుముకుము, నీ దేవుడు నిన్ను కాపాడుతాడు అని. ఈ మాటలు చెబుతూ కీర్తన గ్రంథము 91వ కీర్తన 11, 12 వచనాలను ఈ సాతాను గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఇలా అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును నీవు శోధించరాదు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రెండవ శోధన ద్వారా యేసు ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఇది. మనము మన దేవుణ్ణి శోధించరాదు, మనము మన దేవుణ్ణి ఏ కోశాన్ని కూడా పరీక్షించరాదు అని చెప్పి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో సాతాను యేసు ప్రభుని యెరూషలేము నగరంలో తీసుకువెళ్ళాడు. యేసు ప్రభుని దేవాలయ శిఖరానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి సాతానుడు యేసు ప్రభుని శోధించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, శోధనలు మనకి ఎప్పుడు పాపపు సంబంధమైన స్థలాలలోనే
వస్తాయి అని అనుకోకూడదు. పవిత్ర నగరం అనేటువంటి యెరూషలేములో యేసు ప్రభుని శోధించాడు. దేవాలయ శిఖరమున యేసు ప్రభుని శోధించాడు. అలాగే శోధనలు అనేటువంటివి పవిత్ర స్థలాలలో కూడా మనకు వస్తాయి, పవిత్ర వ్యక్తుల మధ్య కూడా మనకు వస్తాయి. కనుక శోధనలు ఎక్కడ వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎవరి మధ్య వచ్చినా ఆ శోధనలను ఎదుర్కోవటానికి ప్రయత్నం చేస్తూ ప్రభు అయిన దేవుణ్ణి మనం ఎన్నడూ కూడా శోధించకూడదు అని గుర్తించాలి. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదివినట్లయితే, పవిత్ర స్థలమైనటువంటి ఏదోను వనములో సాతాను అవ్వ ఆదాములను శోధించాడు. మనల్ని కూడా సాతానుడు పవిత్రమైన స్థలములో కూడా శోధించే అవకాశం ఉంది. కనుక జాగ్రత్త పడాలి. రాజుల దినచర్యలు 2వ గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనంలో ఉజ్జియా రాజు దేవాలయములో శోధించబడ్డాడు. గర్విష్టి అయి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. మనము కూడా ఈ ఉజ్జియా రాజులాగానే పవిత్రమైనటువంటి స్థలంలో శోధించబడేటువంటి అవకాశం ఉంది. జాగరూకత వహించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక ప్రక్క సాతానుడు మనల్ని పవిత్రమైనటువంటి స్థలాలలో శోధించే అవకాశము ఉంటూ ఉంది. మరొక ప్రక్క మనము దేవుని ఏ కోశాన్ని కూడా శోధించకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక యువకుడు దేవుడు నన్ను కాపాడుతాడులే, ఏమీ జరగదులే అని అంటూ తన బైక్ని తనకు ఇష్టం వచ్చినట్లుగా నడిపాడు. ఒక రోజున యాక్సిడెంట్ అయింది. అప్పుడు అతడు గ్రహించాడు, విశ్వాసం అంటే దేవుని పరీక్షించడం కాదు, విశ్వాసం అంటే దేవుని శోధించడం కాదు, విశ్వాసం అంటే దేవుని నమ్మటం. నిర్గమకాండము 17వ అధ్యాయము 7వ వచనములో ఇశ్రాయేలు ప్రజలు మస్సా వద్ద దేవుని శోధించారు. అసలుకి దేవుడు మన మధ్య ఉన్నాడా లేడా అని దేవుని పరీక్షించారు. మనము కూడా చాలాసార్లు అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నిస్తూ దేవుని శోధిస్తాం, దేవుని పరీక్షిస్తూ ఉంటాం. అది మనం చేయకూడదు. ఈనాటి స్వార్థ పట్టణంలో సాతానుడు కూడా దేవుని యొక్క వాక్కును వక్రమముగా చెప్పుతూ ఉటాయిస్తూ దేవుని యొక్క వాక్కును వాడాడు. మనం అలా చేయకూడదు. మనము కూడా చాలాసార్లు దేవుని పరీక్షిస్తూ ఉంటాం, పరీక్షిస్తూ ఇలా అంటూ ఉంటాం, నేను మారవలసినటువంటి అవసరం లేదు, నా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం లేదు, నా పాపపు క్రియల నుండి నేను వైదొలగవలసిన అవసరం లేదు, నేనేమిటో నా బలహీనతలు ఏమిటో దేవునికి తెలుసులే, ఆయన క్షమిస్తాడులే అని అంటూ దేవుని శోధిస్తూ ఉంటాం, దేవుని పరీక్షిస్తూ ఉంటాం. నిజంగా దేవుడు ఉంటే నాకు ఏమి జరగదు, ఏ కీడు జరగదు, ఏ నష్టము జరగదు. ఒకవేళ ఏ కీడైనా ఏ నష్టమైనా జరిగితే దేవుడే లేడు అని అంటూ మనం దేవుని పరీక్షిస్తూ ఉంటాం, దేవుని శోధిస్తూ ఉంటాం. ఇలా మనం పరీక్షించకూడదు, దేవుని శోధించకూడదు. నేను కోరినది దేవుడు ఇస్తే దేవాలయానికి వస్తా, నేను కోరినది దేవుడిస్తే నా ప్రార్థన ఆలకించినట్లు నేను ప్రార్థనకు వస్తా అని అంటూ మనం దేవుని పరీక్షిస్తూ ఉంటాం, మనం దేవుని శోధిస్తూ ఉంటాం. ఇలా అనటం విశ్వాసం కాదు, ఇలా అనటం దేవుని శోధించటం, దేవుని పరీక్షించటం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ కుమారుడైనా తండ్రితో నడుస్తూ తండ్రి నన్ను కాపాడతాడో కాపాడడో అని చెప్పి నీటిలోనికి దుమికి వేసాడు అనుకోండి, అది తండ్రిని విశ్వసించడం కాదు, అది తండ్రిని పరీక్షించటం. తండ్రిని విశ్వసించడం అంటే ఆ నీటిలో పయనిస్తున్నప్పటికీ కూడా ఆ తండ్రి చేయి పట్టుకుని ముందుకు నడవటమే తండ్రిని విశ్వసించటం. కనుక మనము మన అనుదిన జీవితంలో ఏ కోశాన్ని కూడా దేవుని శోధించరాదు, పరీక్షించరాదు. అదే ఈరోజు ప్రభు మనకి ఇచ్చే పాఠం. నెంబర్ 3, ఇప్పుడు మనం 3వ శోధన గురించి ధ్యానం చేద్దాం. మనం చెడుతో రాజీ పడకూడదు. కీర్తి కోసం, వైభవం కోసం దేనితో చెడుతో రాజీ పడకూడదు.
మత్తయి సువార్త 4:9 సాతానుడు ఇలా అంటున్నాడు, నీవు నన్ను ఆరాధిస్తే ఈ లోకములో ఉన్నటువంటి సర్వాధికారాన్ని, వైభవాన్ని నీకు ఇస్తాను అని. అందుకు యేసు ప్రభు, నీ దేవుడైన ప్రభువును మాత్రమే నీవు ఆరాధించవలయను, పూజించవలయను అని అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మత్తయి సువార్త 4:9 నీవు నన్ను ఆరాధిస్తే నేను ఈ లోకంలో ఉన్నటువంటి సకల వైభవాన్ని నీకు ఇస్తాను అని అంటున్నాడు. ఒకసారి ఒక యువకుడు తన యొక్క పనిలో చాలా నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆ నైపుణ్యత కలిగినటువంటి ఆ వ్యక్తికి ఆ కంపెనీ వారు ఒక చక్కటి ఆఫర్ ఇచ్చారు. నీవు చేస్తూ ఉన్నటువంటి పనిలో కలిపితే నీకు ప్రమోషన్ ఇస్తాము, నీకు ధనాన్ని ఇస్తాము, నీకు పేరు వస్తుంది, నీకు కీర్తి వస్తుంది అని చెప్పి ప్రలోభ పెట్టారు, శోధించారు. ఆ యువకుడు, ఆ నైపుణ్యత కలిగినటువంటి యువకుడు చాలా రోజులు మదన పడిన తర్వాత తాను ఆ పని చేయటానికి నిరాకరించాడు. ఫలితంగా ప్రమోషన్ కోల్పోయాడు, ఫలితంగా డబ్బును కోల్పోయాడు, ఫలితంగా కీర్తిని కోల్పోయాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ యువకుడు ప్రమోషన్ అయితే కోల్పోయాడే కానీ, డబ్బునైతే కోల్పోయాడే కానీ, కీర్తినైతే కోల్పోయాడే కానీ తన ఆత్మను కోల్పోలా, తన హృదయాన్ని కోల్పోలా. తన ఆత్మను, తన హృదయాన్ని భద్రముగా చూసుకున్నాడు, భద్రముగా ఉంచుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, చాలామంది కీర్తి కోసం, డబ్బు కోసం చెడుతో రాజీ పడిపోతుంటారు. డబ్బు అయితే సంపాదిస్తారు, కీర్తి అయితే సంపాదిస్తారు, జీవితంలో మనశ్శాంతి ఉండదు, కుటుంబంలో ఐక్యత ఉండదు, కుటుంబంలో శాంతి ఉండదు. అందుకనే ప్రభు ఇలా అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును మాత్రమే నీవు ఆరాధించవలయును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనలో కూడా చాలా మంది కీర్తిని కోరుకునేవారు ఉంటారు, పొగడ్తలను కోరుకునేవారు ఉంటారు, మెప్పును కోరుకునేవారు అంటారు. అందుకనే కీర్తి కోసమే, పొగడ్తల కోసమే, చప్పట్ల కోసమే, గుర్తింపు కోసమే కొంతమంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అయితే మత్తయి సువార్త 6:1 ప్రభువులు అంటున్నాడు, ప్రజల మెప్పు కోసం ప్రజల ఎదుట మీరు మీ మత కర్మములను, సత్కార్యములను చేయవలదు అని జాగ్రత్త పడాలి. మెప్పు కోసం ఏ మంచి పని కూడా చేయకూడదు. ఆదికాండము 3:5-6 సాతానుడు అవ్వ ఆదామును శోధించారు. మీరు ఈ చెట్టు పండు తింటే మీరు కూడా దేవుడిలాగానే మారుతారు అని. కీర్తి కోసం, వైభవం కోసం ఆశపడ్డారు, పాపం కట్టుకున్నారు. ఏదోను వనము నుండి వారు పారద్రోలబడ్డారు. మనం కూడా చాలాసార్లు కీర్తి ప్రతిష్టల కోసం చెడుతో రాజీ పడుతూ జీవిస్తుంటాం. ఫలితంగా మన శాంతిని, నిత్య జీవితాన్ని కోల్పోతాం. మత్తయి సువార్త 26:14-16 వరకు మనం చదివినట్లయితే, యోధా ఇస్కరియోతు డబ్బుకు ఆశపడ్డాడు. తన గురువు అయిన యేసుక్రీస్తు ప్రభుని అప్పగించటానికి శత్రువులతో రాజీపడి చేతులు కలిపాడు. చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు, నిత్య జీవితాన్ని కోల్పోయాడు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేనికి రాజీ పడకుండా దేవుని మాత్రమే మనం ఆరాధిద్దాం. ఆయనే ఆదియు, ఆయనే అంతము అని, ఆయనే అల్ఫా, ఆయనే ఓమేగా అని. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేమని, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట ద్వారా మనం జీవిస్తామని నమ్మి మనము మన యొక్క తపస్సు కాల ప్రయాణంలో ముందుకు సాగుదాం. ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.